హలో తెలుగు ప్రేక్షకులు, మళ్ళీ మీ ముందుకు వచ్చేసారు మరొక తెలుగు మూవీ అప్డేట్తో. ఈ సినిమా పేరు కొత్త లోక్. రిలీజ్ అయ్యి 2 వీక్స్ అవుతుంది. ఈ మూవీ గురించి చెప్పడానికి వచ్చాడు అనుకుంటున్నారా? ఉంది, అసలు మ్యాటర్ అందులోనే ఉంది. రిలీజ్ అయిన 2 వీక్స్ అయినా కూడా ఇప్పటికీ రీసెంట్గా రిలీజ్ అయిన మద్రాసి లిటిల్ హార్ట్స్ మూవీ, ఇంగ్లీష్ మూవీ కంజూరింగ్ మూవీస్ అన్నీ పక్కన నెట్టి గంటకి ఆల్మోస్ట్ 12,000+ టికెట్స్ సేల్ అవుతున్నాయి అంటే ది మూవీ క్రేజ్ ఏంటో మీకు అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీ గురించి ఇంకొంచెం తెలుసుకుందామా? ద షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా వస్తున్నట్టు ఎవరికీ తెలియదు. ప్రమోషన్స్ లేవు, హంగామా లేదు, హైప్ లేదు, అసలు ఎవరికి కనీసం న్యూసే తెలియదు. అలాంటిది ఆల్ ఆఫ్ ద సడన్ వాళ్ళకి టైం లేక ఆల్ ఆఫ్ ద సడన్ రిలీజ్ చేసేసారు. మన తెలుగు ప్రేక్షకులు ఊరుకుంటామా? అసలు ఏ సినిమా వస్తుంది అని చెప్పి మనం వెళ్ళిపోతాం కదా. అది తెలుగా, కన్నడమా, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ దేశం, అదేం చూడం. తెలుగు ప్రేక్షకుడి యొక్క గొప్పతనం ఏంటంటే ముందు సినిమాకి వెళ్ళిపోవాలి. అది బాగుంటే 10 మందికి చెప్పాలి, ఆ 10 మందికి చెప్పాలి. అలా తెలియని వాళ్ళు కూడా స్టార్ చేసే చరిత్ర మన తెలుగు ప్రేక్షకులది. టికెట్ ప్రైస్లు పెంచలేదు, పెద్ద ప్రమోషన్ చేయలేదు, అయినా కూడా తెలుగులో ఇప్పటికీ మూవీ చాలా ట్రెండింగ్గా ఉంది. జస్ట్ మౌత్ టాక్ వల్ల. అఫ్కోర్స్ నేను కూడా సినిమా చూసి బాగా ఇంప్రెస్ అయిపోయి ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టాను, వాట్సాప్ స్టేటస్ పెట్టాను. ఎందుకంటే సినిమా లవర్ సినిమాను ప్రేమిస్తే ఖచ్చితంగా అది షేర్ చేస్తాడు. ఈ మూవీ ప్రొడ్యూస్ చేసింది దుల్కర్ సల్మాన్. ఎస్, అవును, అదొక పెద్ద స్టార్ మలయాళం ఇండస్ట్రీలో. తెలుగులో కూడా మంచి సినిమాలు చేశాడు, హ్యాట్రిక్ హిట్ కొట్టారు. అలాంటి యాక్టర్ 30 crores పెట్టి ఒక మూవీ చేశారు. 30 crores అంతే కదా అని అనుకోవచ్చు. 30 crores తెలుగులో అయితే చాలా చిన్న బడ్జెట్. 30 crores ఇన్ మలయాళం ఇండస్ట్రీ ఈజ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్, తెలుసా? చాలా నమ్మండి నమ్మకం, 30 crores ఈజ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్. అలాంటి ఇండస్ట్రీలో అంత డబ్బు పెట్టారు అంటే మీనింగ్ ఏంటి? కథ ఎంత బలంగా ఉండాలి, ఎంత కన్విన్సింగ్గా ఉండాలి, సినిమా మీద ప్యాషన్ ఉండాలి, ఇంకా ఎంత పిచ్చి ఉండాలి. అలా అంటేనే, అలా నమ్ముతేనే పెడతారు. మీరు ఈ సినిమా ఇంకా చూడకపోతే మీ దగ్గరలోని థియేటర్లో టికెట్ బుక్ చేసుకోండి, ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి. ఎందుకంటే కొత్తలో ఒక్క సినిమా మాత్రం కాదు, అంటే స్టాండ్ అలోన్ ఫిలిం కాదు, దీనికి ఒక సిరీస్ ఉంది, రాజ్ బాహుబలి 1, 2 లాగా. అలాగే చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అలా ఉంటుంది కొత్తలోకి సినిమా. సో ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ మీరు కథకి కనెక్ట్ అవ్వడం చాలా కష్టం. మనకు ఓటీటీలో ఉన్నాయి, వస్తే మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు అనుకుంటే వస్తే చూసుకోవచ్చు. బట్ రీసెంట్ మూవీస్ హిట్ అవుతున్నాయి చాలా తక్కువ ఉన్నాయి, మూవీస్ హిట్ అవ్వడం చాలా తక్కువ ఉన్నాయి. అలాంటి హిట్ మూవీ కాబట్టి నేను సజెస్ట్ చేశాను. థియేటర్లో చూస్తే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, ఆ టెక్నికాలిటీస్కి, ఆ మ్యూజిక్కి, ఆ పర్ఫార్మెన్సెస్కి థియేటర్లో చూస్తే కిక్ వస్తుంది, మనకు మంచి కిక్కుతో బయటకు వస్తాం. అది ఓటీటీలో చూస్తే రాం. అన్ని సినిమాలు ఓటీటీలో చూడలేము, కొన్ని సినిమాలు థియేటర్, కొన్ని సినిమాలు ఓటీటీ. ఈ సినిమా థియేటర్లో చూస్తే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్తున్నాను. ఈ సినిమాని ఇంకా త్వరగా వెళ్ళి చూడడానికి ఇంకొక స్ట్రాంగ్ పాయింట్ చెప్తా. ఇది సూపర్ ఉమెన్ ఫిలిం. అంటే మనకు తెలుసు ఉమెన్ సెంట్రిక్ ఫిలిమ్స్ చాలా తక్కువ వస్తాయి, వచ్చినా కూడా కొన్నిసార్లు ఆడవు. అలాంటిది ఇప్పుడు హయ్యెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ సూపర్ ఉమెన్ ఫిలిం ఇది. మనకి తెలుగులో మహానటి సూపర్ హిట్ భాగ్యమతి అనుష్క గారు చేశారు, అలాగే అరుంధతి చేశారు. ఇవన్నిటిని కలెక్షన్స్ దాటి ఎప్పుడో వెళ్ళిపోయింది సూపర్ ఉమెన్ సినిమా. ఇంతకీ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా? ఈ సినిమాలో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శ్, సారీ హీరోయిన్ కాదు, హీరో కూడా తనే, ఎందుకంటే సూపర్ ఉమెన్ కదా. సో కళ్యాణి ప్రియదర్శన్, తిను 2017లో తెలుగులో హలో మూవీలో చేశారు అఖిల్ పక్కన, అలాగే సాయిధరమ్ తేజ్ పక్కన చిత్రలహరి అనే సినిమాలో చేశారు. 2 సినిమాలు చేశారు. అండ్ ఆ సినిమా తర్వాత డైరెక్ట్గా మళ్ళీ తెలుగులో సినిమా చేయలేదు, ఇప్పుడు మలయాళం సినిమాలో చేసి ఇక్కడ తెలుగులోకి వచ్చారు. సూపర్ యాక్టింగ్ చేశారు. మీరు చూస్తే థియేటర్లో తన్ని అందంగా కనిపించేస్తారు, యాక్టింగ్ బాగా చేసేస్తారు, ఫైట్లు అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీ చేస్తారు. మన హాలీవుడ్ ఫిలింలో చూస్తుంటాం కదా ఉమెన్ ఫైట్ చేయడం, అబ్బా ఏ మాత్రం తక్కువ కాదబ్బా, సూపర్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం, త్వరగా వెళ్ళండి అబ్బా. ఒక్క నిమిషం ఇంకొక రీజన్ చెప్తాను ఈ సినిమాకి ఎందుకు వెళ్ళాలనేది. ఈ సినిమా ఆల్రెడీ 100 కోట్లు పైన కలెక్ట్ చేసింది, దాదాపు 200 కోట్లకి దగ్గరలో ఉంది. 200 కోట్లు ఒక ఫీమేల్ సెంట్రిక్ ఫిలింకి వచ్చింది అంటే ఇంక నేను చెప్పక్కర్లేదు, మీకు అర్థమే ఉంటుంది.